Hello students, welcome to Ekam IAS Academy. Ee roju mana current affairs topic environment impact assessment, a tool to check environmental degradation. ముందుగా ఈ టాపిక్ లోకి వెళ్ళే ముందు అసలు ఈ టాపిక్ ఎందుకు మనకి ఇంపార్టెంట్, కాంటెక్స్ట్ ఏంటి? సో రీసెంట్ గా సుప్రీం కోర్ట్ వనశక్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఒక కీలకమైన నిర్ణయం ఇచ్చింది ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ గురించి. అందుకే మనం ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ గురించి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో తెలుసుకోవడం ఇంపార్టెంట్ మాట. సో ఫస్ట్ మనకి ఏ పార్ట్ ఆఫ్ ద సిలబస్లో కవర్ అవుతుందో చూద్దాం. యూపీఎస్సీ అయితే మనకి GS3 ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ డిగ్రేడేషన్, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఈ టాపిక్లో కవర్ అవుతుంది. అలాగే GS4లో అయితే డైమెన్షన్ ఆఫ్ ఎథిక్స్, అందులో ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్ కూడా వన్ ఆఫ్ ద డైమెన్షన్ మాట, అక్కడ కూడా కవర్ అవుతుంది. అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అయితే పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్షన్లో ఎన్విరాన్మెంటల్ లెజిస్లేషన్ ఈ టాపిక్లో కవర్ అవుతుంది. తెలంగాణ గ్రూప్ 1లో అయితే వీ హ్యావ్ పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఈ టాపిక్లో ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్ సబ్సెక్షన్లో కవర్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్. It is a constitutional mandate to assess the impact of any project before execution. All mineral exploitations need the clearance from the central government of India. Select the correct option. 1 only, 2 only, both 1 and 2, neither 1 or 2. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో తెలపండి. తెలియకపోయినా పర్వాలేదు, ఈ కరెంట్ అఫైర్స్ సెషన్ అయిన లోపు విల్ ట్రై టు ఫైండ్ అవుట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో ఈ పర్టికులర్ టాపిక్ని మనం ఈ సబ్ సెక్షన్స్లో నేర్చుకుందాం. అబౌట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, జడ్జ్మెంట్ ఆఫ్ వనశక్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, స్కోప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. First we'll see what is this environment impact assessment. Environment impact assessment అంటే అది ఒక ప్రాసెస్ మాట. దేని గురించి ఈ ప్రాసెస్? ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందు, అంటే ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్, మనకి ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ ఆర్ మైనింగ్ ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏవైనా స్టార్ట్ అయ్యే ముందు ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయితే ఎలాంటి ఇంపాక్ట్ అవుతుంది, ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ మీద, సొసైటీ మీద, అంటే లైక్ ఎవరైనా పీపుల్ డిస్ప్లేస్ అవుతారా ఏంటి, ఇలా ఒక ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసుకునే పద్ధతినే మనం ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటాం. ఇది యాక్చువల్గా ఒక ప్రివెంటివ్ మెజర్ మాట. అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వకముందే మనం ఆ ప్రాజెక్ట్ వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయో తెలుసుకునే ఒక పద్ధతి మాట. సో ఇట్ ఈస్ ప్రివెంటివ్ మెజర్. అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి? మేజర్ ప్రాజెక్ట్స్ లైక్ మైనింగ్ ఆఫ్ మినరల్స్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మినరల్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లైక్ మెట్రోస్, డ్యామ్స్ కట్టాలనుకున్నాను. ఆ ప్రాజెక్ట్స్ కడుతున్నప్పుడు వాటి వల్ల ఇంపాక్ట్ ఏంటి అని ఒక ఎన్విరాన్మెంట్ సైంటిఫిక్గా అదొక టూల్ లాంటిది అన్నమాట. ఆ ప్రాజెక్ట్ వల్ల ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ వస్తుంది, ఎలాంటి సోషల్ ఇంపాక్ట్ వస్తుంది. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్యామ్ కట్టాలనుకుంటున్నారు అనుకోండి. ఆ డ్యామ్ లైక్ హైడ్రో పవర్ జనరేట్ చేయడానికి ఒక డ్యామ్ కట్టాలనుకుంటున్నారు. హైడ్రో పవర్ జనరేట్ చేయడానికి ఏం చేస్తారు? ఫస్ట్ వాటర్ని స్టోర్ చేసి ఆ వాటర్ని స్లోగా టర్బైన్స్ మీద వదిలేసి దాని దగ్గర నుంచి కరెంట్ జనరేట్ చేస్తారు కదా. సో దానిలో డ్యామ్ కన్స్ట్రక్షన్ చేయడం ఇంపార్టెంట్. సో డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే అక్కడ ఒక ఫారెస్ట్ ఉందనుకోండి, ఫారెస్ట్ కొంత మునిగిపోతుంది. అలాగే డ్యామ్ కన్స్ట్రక్షన్లో మనం రివర్ వాటర్ని డైవర్ట్ చేస్తున్నాం కాబట్టి కొంత విలేజెస్ కూడా మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే అండ్ ఇక్కడ విలేజెస్, ఫారెస్ట్ ఇవన్నీ ఇంపాక్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ దీని మీద ఆధారపడి బతికే పీపుల్ ఉంటారు కదా, కామన్ పీపుల్, ట్రైబల్స్, ఫారెస్ట్లో వాళ్ళు కూడా ఇంపాక్ట్ అవుతారు. సో ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ఇట్స్ లైక్ అ సైంటిఫిక్ టూల్. ఈ టూల్తో ఏంటంటే ఈ డ్యామ్ కట్టడం వల్ల ఎలాంటి నష్టం వస్తుంది, ఎంత ఫారెస్ట్ పోతుంది, ఎన్ని విలేజెస్ మునిగిపోతున్నాయి, ఎంతమంది ట్రైబల్స్ ఆర్ కామన్ పీపుల్ జీవనోపాధి కోల్పోతున్నారు, ఇలాంటివన్నీ తెలుసుకునే పద్ధతే ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అన్నమాట. సో ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తున్నాం సరే, కానీ ఎందుకు చేస్తున్నాం? ఈ ఇంపాక్ట్ తెలుసుకోవడం వల్ల మనం మిటిగేషన్ మెషర్స్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఈ డ్యామ్ వల్ల ఉపయోగాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ నష్టం ఉపయోగాలతో బ్యాలెన్స్ చేస్తారు అన్నమాట. ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, సో ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారు, సో నష్టాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు అన్నమాట. అంటే ఏంటి? ఇప్పుడు ఫారెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ని కొంత డైవర్ట్ చేయాలి, అక్కడ యానిమల్స్
మైగ్రేషన్ ప్యాటర్న్ ఇంపాక్ట్ అయింది అనుకోండి. సో ఇక్కడ మనకి ఎకలాజికల్ బ్రిడ్జెస్ కట్టడం అలాంటివి చేస్తారు అన్నమాట. అలాగే ఇప్పుడు విలేజెస్ అండ్ ట్రైబల్స్ ఇంపాక్ట్ అయ్యారంట, వీళ్ళకి రీహాబిలిటేషన్ ప్రొవైడ్ చేయడం, ఇలాంటి మెషర్స్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడే సూచిస్తారు అన్నమాట. మీరు ఈ ప్రాజెక్ట్ చేస్తే ఈ పనులు చేయాలి ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అవుతుంది, అండ్ తర్వాత అలాగే పీపుల్ లైవ్లీహుడ్ ఇంపాక్ట్ అవుతుంది అని చెప్తూ కొన్ని సూచనలు ఇస్తారు. సో ఇది ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వకముందే అప్లై చేస్తారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ 2006 ఈ పర్టిక్యులర్ నోటిఫికేషన్స్ వల్ల మనం కంపల్సరీ ఏదైనా మేజర్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చుకోవాలి. ఈ ఎన్విరాన్మెంట్ నోటిఫికేషన్ 2006 ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చుకోవడానికి లీగల్గా అలౌ చేస్తుంది అన్నమాట. సో ఈ ఎన్విరాన్మెంట్ నోటిఫికేషన్కి లీగల్ బ్యాకింగ్ ఏంటి? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఈ యాక్ట్ ప్రకారం ఈ నోటిఫికేషన్స్ ఇష్యూ చేస్తారు. ఇవి ఎందుకు ఇష్యూ చేస్తారు? ఒక ప్రాజెక్ట్కి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చుకోవడానికి. ఓకే, సో జనరల్గా మనకి ఉన్న అన్ని ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్ మోస్ట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మైనింగ్, ఈ ప్రాజెక్ట్స్ అన్ని, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మినరల్స్, ఈ ప్రాజెక్ట్స్ అన్ని కేటగిరీ ఏ, కేటగిరీ బిగా ఉంటాయి. ఇప్పుడు కేటగిరీ ఏ ప్రాజెక్ట్స్ ఏంటంటే నేషనల్ లెవెల్ అప్రైజల్ రావాలి. అంటే ఎవరు దీనికి ఆమోదం ఇవ్వాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం ఇవ్వాలి. ఓకే, సో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి. అండ్ ఈ సెంట్రల్ గవర్నమెంట్కి రికమెండేషన్ చేసే బాడీ ఏంటంటే ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ మాట. సో ఈ సెంట్రల్ గవర్నమెంట్కి రికమెండ్ చేసే బాడీ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ. ఈ కమిటీ రికమెండేషన్స్తో సెంట్రల్ గవర్నమెంట్కి అవును ఈ ప్రాజెక్ట్ చేయొచ్చో లేదో చెప్తుంది. సో ఇది కేటగిరీ ఏ ప్రాజెక్ట్. ఓకే, సో ఇవి ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్? జనరల్గా మనకి మైనింగ్, ఎక్స్ట్రాక్షన్ అండ్ తర్వాత మనకి థర్మల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి. ఓకే, సో మోర్ దెన్ 500 మెగావాట్స్ కెపాసిటీ ఉన్న ప్రాజెక్ట్స్, కోల్ నుంచి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, ఆ ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ కేటగిరీ అప్రూవల్ కావాలి మనకి. అలాగే నేషనల్ హైవేస్ ఉన్నాయనుకోండి, మోర్ దెన్ ఒక స్టేట్ ఆర్ 2 స్టేట్స్ కవర్ అయితే కంపల్సరీ ఈ పర్టికులర్ అప్రూవల్ కావాలి. అలాగే మనకి రైల్వేస్ మోర్ దెన్ 200 కిలోమీటర్స్ ఉన్న కేటగిరీ ఏ అప్రూవల్ తెచ్చుకోవాలి. కేటగిరీ ఏ అప్రూవల్ అంటే కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. అలాగే నెక్స్ట్ కేటగిరీ బి. సో కేటగిరీ బి అన్నవి ఏంటంటే స్టేట్ లెవెల్ అప్రైజల్. సో లైక్ మినరల్ ఎక్స్ట్రాక్షన్, అది కూడా మైనర్ మినరల్స్ మాట, శాండ్, గ్రేవెల్ మనకు కన్స్ట్రక్షన్లో యూజ్ చేస్తాం కదా, అలాంటి మైనర్ మినరల్స్ వాటి కోసం ఆర్ స్టేట్ లెవెల్ హైవేస్ కోసం ఇక్కడ మనకి స్టేట్ లెవెల్ అప్రైజల్ చాలు. అండ్ తర్వాత ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. అండ్ దీన్ని ఎవరు రికమెండ్ చేస్తారు? ఈ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అంటే దానికంటూ ఒక బాడీ ఉంది, అదే స్టేట్ ఆర్ యూటీ లెవెల్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ మాట. ఓకే, నెక్స్ట్ సో ఇప్పుడు మనం వనశక్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు గురించి తెలుసుకుందాం. ఆ కేసు జడ్జిమెంట్ గురించి తెలుసుకునే ముందు అసలు ఏమైందో తెలుసుకోవాలి, అదే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కేస్. సో మనకి చాలా ఏళ్ళుగా ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ 2006లో నోటిఫికేషన్ ఇచ్చిన ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ చాలా ప్రాజెక్ట్స్ తీసుకోవట్లేదు. అది గవర్నమెంట్ గమనించి చాలా ప్రాజెక్ట్స్ అప్రూవల్ లేకుండానే కంటిన్యూ అయిపోతున్నాయి అన్నమాట. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్, ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్స్ ఇవన్నీ కంటిన్యూ అయిపోతున్నాయి. సో వాటికి చెక్ పెట్టడానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే 1 టైం రిలాక్సేషన్ ఇచ్చింది. అంటే ఇప్పటి వరకు తీసుకోలేని వాళ్ళు ఒక డేట్ సెట్ చేసి ఈ డేట్ కన్నా ప్రాజెక్ట్స్ ముందు స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక 6 months టైం ఇచ్చి మీరు ఏ లెవెల్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఉన్నా ఇప్పుడు ముందు అప్రూవల్ తీసుకోలేకపోయినా ఇప్పుడు గ్యారంటీగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకోవాలి అని చెప్పి ఒక 1 టైం రిలాక్సేషన్ కోసం ఇచ్చింది. ఓకే, సో తర్వాత మే 2021లో ఏమైందంటే ఎన్జిటి ఉంది కదా మనకి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. సో అది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్కి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇవ్వమంది. అంటే చాలా యూనిట్స్ కమర్షియల్గా కన్స్ట్రక్షన్ చేసినవి, చాలా ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్స్కి చాలా వాటికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ చేయకుండానే రన్ అవుతున్నాయని అప్పటికే తెలిసిందన్నమాట. సో ఎన్జిటి ఏం చెప్పిందంటే ఇలా కాదు, మీరు ఇలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇవ్వండి. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే ఏం చెయ్యొచ్చో మీరు ఒక ఫ్రేమ్వర్క్లా ఇవ్వండి అని చెప్పి. సో దీని ఆదేశాల ప్రకారం
జూలై 2021లో ఒక ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఆఫీస్ మెమరాండమ్ని రిలీజ్ చేసింది. దేనికి? ఈ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఇవ్వడానికి. అందులో ఫ్రేమ్వర్క్ ఇచ్చింది ఎన్జిటి చెప్పినట్టు. అందులో ఏం చెప్తుంది? ఏదైనా నాన్ పర్మిషన్ ఉన్న ప్రాజెక్ట్స్ అంటే లైక్ కట్టకూడని చోట్ల రియల్ ఎస్టేట్ బిల్డింగ్ కట్టేశారు అనుకోండి, అలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటాయి లైక్ రివర్ బెడ్స్, వెట్ ల్యాండ్స్, వీటిల్లో కట్టకూడదు. సో అక్కడ ఏమైనా పర్మిషన్స్ తీసుకోకుండా కట్టేశారు, అలాంటి వాటిని డిమాలిష్ చేసేయమని. అండ్ ఇంకొకటి, ఒకవేళ పర్మిషన్ అక్కడ కట్టచ్చు కానీ పర్మిషన్ తీసుకోలేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ పర్మిషన్స్, అలాంటి వాటిని ఏంటంటే క్లోజర్ చేసేయమని. ఇంకొకటి, జస్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుంది, ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. సో అలాంటి వాటికి ఏంటంటే కొన్ని కండిషన్స్తోని మీరు ఈ టైం లోపల ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకోవాలి అని ఒకటి. ఇంకొకటి పెనాల్టీస్ కూడా ఇచ్చిందన్నమాట. దేని మీద? పొల్యూటర్ పే ప్రిన్సిపల్. పొల్యూటర్ పే ప్రిన్సిపల్ అంటే ఎవరు ఎన్విరాన్మెంట్కి పొల్యూషన్ చేశారో వాళ్ళు బాధ్యత తీసుకొని ఆ పొల్యూషన్ని మేనేజ్ చేసే బాధ్యత కూడా వాళ్ళే తీసుకోవాలండి. పొల్యూటర్ పే ప్రిన్సిపల్ ఏంటి? ఎవరు ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ చేశారో సో వాళ్ళే ఆ బాధ్యత కూడా తీసుకోవాలన్నమాట. సో ఆ పర్టికులర్ ప్రిన్సిపల్తో పెనాల్టీస్ అండ్ కమ్యూనిటీ రెస్టరేషన్ ప్రోగ్రామ్స్ కూడా సజెస్ట్ చేసింది. సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ కేసు ఉందన్నమాట. సో సుప్రీంకోర్టుకి ఈ కేసు వెళ్ళింది. ఇక్కడ ఏంటి? ఈ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఇచ్చిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అన్నది రాంగ్ అని చెప్తూ కోర్టుకి కేసు వెళ్ళింది. సో అక్కడ సుప్రీంకోర్టు ఈ పర్టికులర్ జడ్జ్మెంట్ ఇచ్చింది. స్ట్రక్ డౌన్ ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్. ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో అంటే ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకుంటున్నారు కదా, దాన్ని ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అన్నారు. సో ఈ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అన్నది ప్రివెంటివ్ మెజర్. సో ఆ ప్రివెంటివ్ మెజర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వక ముందు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకొని అప్పుడు స్టార్ట్ చేయాలి. కానీ ఇక్కడ ఏమయ్యే, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకోకుండా స్టార్ట్ అయిపోయి తరువాత ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకోవచ్చు అని మినిస్ట్రీ వన్ టైం మెజర్గా ఇచ్చింది. సో అలా చెయ్యకూడదు అని చెప్తూ ఆ ఇచ్చిన ఆర్డర్స్ని కొట్టేసింది అన్నమాట. 2017 నోటిఫికేషన్ అండ్ 2021 నోటిఫికేషన్ కొట్టేసింది. అండ్ ఎందుకు కొట్టేసింది? ఇట్ ఈస్ వైలేటివ్ ఆఫ్ ఆర్టికల్ 14. అంటే మనకేంటి? ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా కదా. సో ఇక్కడ ఏమవుతుంది, కొంతమంది ఏంటి, వితౌట్ టేకింగ్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ దే స్టార్టెడ్ దేర్ ప్రాజెక్ట్. సో అంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకొని పద్ధతిగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి వీళ్ళకి ఈక్వాలిటీ ఒకటే ఉండాలి కదా, ఒకే లా అప్లై అవ్వాలి కదా, ఇక్కడ అప్లై అవ్వట్లేదు. సో అందుకే ఇది వైలేటివ్ ఆఫ్ ఆర్టికల్ 14. ఇంకొకటి అగేన్స్ట్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 ప్రకారం ఎవ్రీ వన్ హ్యావ్ అ రైట్ టు క్లీన్ అండ్ హెల్దీ ఎన్విరాన్మెంట్ మాట. సో ఇదొక అగేన్స్ట్ టు ఫండమెంటల్ రైట్. అలాగే పొల్యూటర్ పే ప్రిన్సిపల్ ఇస్ నాట్ అ క్యూర్. అంటే పొల్యూటర్ పే ప్రిన్సిపల్ అంటే తప్పు చేసేసి నేను పెనాల్టీ కట్టేస్తే ఓకే అనే పద్ధతి కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. ఓకే, వనశక్తి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇది మాట. అండ్ ఇంకొకటి, గవర్నమెంట్ ఈ కేసులో వాదిస్తున్నప్పుడు ఎందుకు మీరు ఈ నోటిఫికేషన్స్ ఇలా అడిగినప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్స్ చాలా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని వెళ్ళిపోయాయి, ఆ ఇన్వెస్ట్మెంట్స్ కాపాడదామని అండ్ దానివల్ల ఇంపాక్ట్ అయిన లైవ్లీహుడ్ కాపాడడానికి నేను ఇచ్చాను అని చెప్తుంది. కానీ సుప్రీంకోర్టు అలా చెయ్యకూడదు అని చెప్తూ ఈ పర్టిక్యులర్ ఎందుకు చేయకూడదు అంటూ వీటి బేసిస్గా చెప్పింది మాట. నెక్స్ట్, సో ఇలా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్కి సిమిలర్ కేసెస్ ఏమైనా ఉన్నాయంటే కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఒకటి. ఇందులో ఏం చెప్తున్నారు, కంపైలెంట్స్ మస్ట్ ప్రిసీడ్ డెవలప్మెంట్ యాక్టివిటీ. అంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకున్న తర్వాతే మీరు ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ తీసుకోవాలని ఆల్రెడీ ఎప్పుడో చెప్పింది. నెక్స్ట్, అండ్ ఈవెన్ ఫార్మర్స్, దిస్ పర్టిక్యులర్ కేస్ అలంబిక్ ఫార్మాక్యూటికల్స్ వర్సెస్ రోహిత్ కేస్, ఈ కేసులో కూడా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ మ్యాండేట్స్ ప్రయర్ అప్రూవల్. ఓకే, అది ప్రీ రిక్విజిట్, నాట్ అ ప్రొసీజరల్ నైసెసిటీ. అంటే కంపల్సరీ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వక ముందు తీసుకోవాలి, తీసుకున్న తర్వాత తీసుకోవాలి, కానీ జస్ట్ ఏదో ఒక ఫార్మాలిటీ విషయంలా చూడకూడదు అని. నెక్స్ట్, సో ఇప్పుడు మనకి ఇదే టాపిక్ని వీల్ సీ ఇన్ మెయిన్స్ అనాలిసిస్. సో ఎన్విరాన్మెంట్
ఇంపాక్ట్ అసెస్మెంట్ అన్నది ఏంటి? ఒక ప్రివెంటివ్ మెషర్. ఎందుకు? ఎన్విరాన్మెంట్ డిగ్రేడ్ అవ్వకుండా కాపాడడానికి. ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ అంటే ఏంటి? లైక్ మనం చేస్తున్న హ్యూమన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ వల్ల ఎన్విరాన్మెంట్ ఎక్స్ప్లాయిట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పేపర్ ఇండస్ట్రీ పెడుతున్నాను. ఆ పేపర్ ఇండస్ట్రీ పెట్టడం వల్ల ఏమవుతుంది? నేను డిఫారెస్ట్రేషన్ చేసి చెట్లు మొక్కలు కొట్టేసి నేను పేపర్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకున్నాను అనుకోండి. సో అక్కడ డిఫారెస్ట్రేషన్ ఈజ్ అన్ ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్. సో అక్కడ నేను ఒక ఫారెస్ట్ క్లియర్ చేసినప్పుడు దాని మీద ఆధారపడే జంతువులు అవి ఉంటాయి కదా, అవి కూడా ఏమవుతాయి? మైగ్రేట్ అవుతాయి, లేకపోతే కొన్ని ఎక్స్టెంట్ అవుతాయి. ఇది కూడా ఎన్విరాన్మెంట్ బయోడైవర్సిటీ ఇంపాక్ట్ అవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. సో ఈ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ అ టూల్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో అసలు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ప్రెజెంట్ జనరేషన్ నీడ్స్ని ఫ్యూచర్ జనరేషన్కి ఇంపాక్ట్ అవ్వకుండా వాడుకోవడం, ఎన్విరాన్మెంట్ని వాడుకోవడం, దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. అంటే మీటింగ్ ద నీడ్స్ ఆఫ్ ద ప్రెజెంట్ జనరేషన్ వితౌట్ కాంప్రమైజింగ్ ద ఎబిలిటీ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్, దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి? ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఇస్ ద బేసిక్ ప్రిన్సిపల్. నెక్స్ట్, ఎకనామిక్ గ్రోత్. అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలని చెప్పి అసలు మీరు ఫ్యాక్టరీస్ కట్టకూడదు ఇలా అలాంటిది ఏం చెప్పట్లేదు. ఎకనామిక్ గ్రోత్ ఉండాలి, కానీ ఎంత అవసరమో ఎంత పరిమితిలో అంతే చేయాలి అండ్ లాంగ్ లాస్టింగ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇప్పుడు ఈవీ వెహికల్స్ ఉన్నాయి. ఆల్టర్నేటివ్ ఏంటి? నార్మల్ వెహికల్స్తో కంపేర్ చేస్తే ఈవీ వెహికల్స్ పొల్యూషన్ తక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఇది ఎకనామిక్ గ్రోత్ని, అంటే ట్రాన్స్పోర్ట్ కంప్లీట్గా తీసేయట్లేదు, ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, కానీ ఆల్టర్నేటివ్ ఏంటి? ఈవీ వెహికల్స్. అలాగే సోషల్ ఈక్విటీని ప్రమోట్ చేయాలి. సోషల్ ఈక్విటీని అంటే ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ వల్ల అందరికీ ఉపయోగం రావాలి. ఓకే, సో దట్ ఈస్ ద ఫేర్ యాక్సెస్ టు రిసోర్సెస్. నెక్స్ట్, సో స్కోప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఒకటి, ప్రివెంటివ్ టూల్ అండ్ ఇన్ఫార్మ్ డెసిషన్ మేకింగ్. మనం చూసాం కదా, ఐ టోల్ యూ ఇట్ ఈస్ అ ప్రివెంటివ్ టూల్. అండ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడే ఏమేమి ఇంపాక్ట్ వస్తాయో అనలైజ్ చేసుకోవడం వల్ల మనం ఆ సెకండరీ ప్లాన్తో కూడా రెడీ అవుతాం. నెక్స్ట్, పబ్లిక్ పార్టిసిపేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్, నియంగిరి బాక్సైట్ కేస్ 2013లో వచ్చింది. సో ఇప్పుడు మనకి మైనింగ్ అండ్ ఎక్స్ట్రాక్షన్ ఉన్నాయి కదా, మైనింగ్ ఆఫ్ కోల్ అనుకోండి, బాక్సైట్ అనుకోండి. ఈ ఒడిస్సా ప్రాంతంలో బాక్సైట్ ఎక్స్ట్రాక్షన్ కోసం లైక్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకున్నారు. కానీ ఈ కేసులో ఏమైందంటే ఆ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకున్నది జస్ట్ ఒక ప్రొసీజర్ కోసం, ఒక ఫార్మాలిటీ కోసం తీసుకున్నారు. ఈ కేసు బట్టి సుప్రీంకోర్టు ఏమిచ్చిందంటే పీపుల్ పార్టిసిపేషన్ కూడా ఉండాలి. సో ఇది ఈ బాక్సైట్ మైనింగ్ నియంగిరి ఈ పర్టికులర్ ఏరియాలో అవుతుంది. ఇక్కడ చాలామంది ట్రైబల్స్ ఉన్నారు. సో ఈ ట్రైబల్స్ దానికి ఒప్పుకోలేదు అన్నమాట. సో అయినా ఒప్పుకోలేకపోయినా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చేసింది. ఏంటి? ట్రైబల్స్ ఒప్పుకున్నారు అని చెప్పి ఒక తప్పుడు రిపోర్ట్లా క్రియేట్ చేసి సో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇచ్చారు. అది సుప్రీంకోర్టుకి వెళ్ళింది అన్నమాట. సో అప్పటి నుంచి ఈ కేసు అయిన దగ్గర నుంచి పబ్లిక్ పార్టిసిపేషన్ గ్యారంటీగా ఉండాలి. అంటే ఒక ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అయినా, ఒక మైనింగ్ ప్రాజెక్ట్ అయినా ఫారెస్ట్ ఏరియాస్లో ఉంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ముందు ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా తెచ్చుకోవాలి. ఓకే, సో ఇది ఒక మ్యాండేటరీ అయిపోయింది అన్నమాట. సో ఆ ప్రాజెక్ట్ ఫారెస్ట్ ఏరియాలో ఉంటే, సో ఆ ఫారెస్ట్ ఏరియాలో ట్రైబల్స్ ఉంటారు. ఆ ట్రైబల్కి సంబంధించిన గ్రామ సభలో నుంచి గ్యారంటీగా, గ్రామ సభ అప్రూవల్ గ్యారంటీగా ఉండాలి. అదే పీపుల్ పార్టిసిపేషన్ అన్నమాట. అంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ముందు ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చుకొని ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చుకోవాలి. నెక్స్ట్, లీగల్ బ్యాకింగ్. సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 దీనికి సపోర్ట్ చేస్తుంది. సో లీగల్ బ్యాకింగ్ ఉండడం వల్ల ఏంటి? రెమెడీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్, ఎన్విరాన్మెంటల్ సేఫ్ గార్డ్స్. సో ఎన్విరాన్మెంటల్ సేఫ్ గార్డ్ కూడా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ క్యాంఫా ఫండ్. ఈ క్యాంఫా ఫండ్ ఏంటి? కాంపెన్సేషన్, ఎఫారెస్ట్రేషన్, ఫండ్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈ పర్టికులర్ ఫండ్ని ఎస్టాబ్లిష్ చేస్తారు అన్నమాట. ఈ ఫండ్ ఏంటంటే మనకి ఫారెస్ట్ ఏరియాలో ఏదైనా ఇండస్ట్రీస్ కోసం డిఫారెస్ట్రేషన్ చేస్తే వాళ్ళు కొంత ఫండ్ని ఆ ఫారెస్ట్ రిస్టోర్ చేయడానికి ఇవ్వాలన్నమాట.
దానికోసం డెడికేటెడ్గా ఒక ఫండ్ ఉంది. సో ఇది ఎన్విరాన్మెంటల్ సేఫ్ గార్డ్. ఈ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ వల్ల సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద మెషర్. నెక్స్ట్ సో ఇష్యూస్ విత్ ద ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎలా ప్రమోట్ చేస్తుందో చూస్తున్నాం, కానీ అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఎందుకు? ఒకటి, ఇగ్నోర్డ్ పబ్లిక్ కన్సెన్సస్. ఇందాక మీకు చెప్పాను చూడండి, ఈ బాక్సైట్ మైనింగ్ కేసు ఒరిస్సాలో అక్కడ ఏమైంది, సో దే డిడ్ నాట్ టేక్ ద ప్రాపర్ ఆర్ కరెక్ట్ information from that particular tribals. So the report failed to assess socio-cultural impacts of bauxite mining by the Vedanta resources. So ఇది one of the problem. Next, superficial assessment. అంటే ఇప్పుడు మనకి 2020లో ఆ టైంలో మనకి ఎల్జీ పాలిమర్స్ లీక్ అయింది విశాఖపట్నంలో. దాని మీద ఒక కమిటీ పెట్టి రిపోర్ట్స్లో ఏం మెన్షన్ చేశారంటే అక్కడ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చినా ఆ క్లియరెన్స్ ఇట్ డిడ్ నాట్ టేక్ ఇన్ అ స్ట్రిక్టర్ వే. సో అక్కడ ఏమైందంటే వాట్ ఎవర్ ద ప్రికాషనరీ మెజర్స్ అవన్నీ ఏం స్పెసిఫై చేశారో అవన్నీ కాపీడ్ అండ్ ఇన్కంప్లీట్ మాట. అంటే ప్రీవియస్గా ఉన్న ప్రాజెక్ట్స్వి అక్కడ ఏవో చేసినవి ఇక్కడ కూడా అప్లై అయిపోతాయి అని చెప్పి ఒక డూప్లికేట్ కాపీస్ చూపించారు, కానీ నిజానికి అక్కడ ప్రాపర్గా తీసుకున్న మెషర్స్ తీసుకోలేదు అన్నమాట. నెక్స్ట్, ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్సెస్. ఇప్పుడు మనం చూసాం కదా ఈ వనశక్తి కేసు ఎందుకు వచ్చింది, గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్ వల్ల వచ్చింది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇష్యూ. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. సో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ లేకపోతే ఏమవుతుంది, ప్రొటెస్ట్లు వస్తాయి, పబ్లిక్ ప్రొటెస్ట్లు వస్తాయి. సో ఎగ్జాంపుల్ మనకి నర్మదా బచావ్ మూమెంట్, ఎందుకు నర్మదా రివర్ మీద పెద్ద పెద్ద డ్యామ్స్ కట్టొద్దు అని చెప్పి సో నర్మదా బచావ్ మూమెంట్ అని చెప్పి పబ్లిక్ ప్రొటెస్ట్లు అలా వస్తాయి. So these are the issues with environment impact assessment. So now you try to answer to this question. ఈ ఆన్సర్ తెలిసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలపండి అండ్ ఒక మెయిన్స్ ఆన్సర్ కూడా ట్రై చేయండి టాపిక్ మీద. థ్యాంక్ యూ.